దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈ మనం దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలిగా. ప్రతిపక్షం అన్నాడు, ప్రతిపక్షం అయితే ఈ మనం ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి. అసలు ఆ చింతకాయలు అయ్యన్న పాత్రుడైనా ఆయన స్పీకరే కానీ నోటికి అదుపు ఉందా? ఏం మాట్లాడతారో తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మాకు తిడుదురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు స్పెషల్, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా. అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట. ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే? పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, ఒకరికో డబ్బా, పరస్పర డబ్బా, సొంత డబ్బా, ఇతర డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభ అంతా నడిచింది. ఇంకా ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం. శాసనసభకు వెళ్లకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం, విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం, గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం. మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం. అది శాసనసభ వేదిక అంటే మాత్రం పొరపాటు. శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు. ఇద్దరంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వం పో అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు. కాబట్టి శాసనసభకు వెళ్లకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాలు మెడలు వంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి? సరే, అది ఇవన్నీ కూడా నేనేంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకొనియండి, మళ్ళీ వచ్చి మేము పెట్టుకుంటాం. ఏముంది, ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం. మేము రావడం ఖాయం. వాళ్ళన్నీ మారుస్తారు, చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్టిక్ అని పెట్టారు, కడప తీశారు, కడప పెట్టారు. బాగా సునకానందం అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కడప జిల్లా, అంతకుముందు ఏముంది, వైఎస్ఆర్ జిల్లా ఉంది. ఏం పోయిందయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వు చెబుతున్నాగా నాకు బాగా ఫ్రెండ్, మా రాజశేఖర రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడా? చాలాసార్లు చెప్పాడుగా. నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? నీ బుద్ధి అర్థం కావట్లా? వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధ వేసింది. అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది, సునకానందం అనుభవించమనండి, మనకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. మార్చుకున్నాం. అయితే ఏమైంది అన్న? ఎస్, మేము మార్చాం. వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చాలంటే సూపర్ 6లు చేయి, నీకు మంచి పేరు వస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? ఈ చిన్న చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాలే. ఇంకా
అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత ఆ, తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీ మీద కూడా చర్యలు వేసినట్టున్నారు. ఏం శర్మ గారు నిజమేనా? నేను ఒక మాట చెబుతానండి, నారాజు విను. శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలాడుకోవటం, నాటకాలు వేసుకోవటం, పద్యాలు పాడుకోవటం, ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వపు సాంప్రదాయం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది 89, 94 మధ్యలో ఇలాగే జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు, విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు. గురునాథరావు గారు, మేమంతా క్రికెట్ ఆడాం. వేదవ్యాస్ గారు, మేము నాటకాలు ఆడాం. మరి ఏంటి రాజ్కుమార్ గారు చీఫ్ విప్ కూడా అన్ని కూడా మెయింటైన్ చేశారు. అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది. మంచిదే, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చింది, సంతోషం. మేము పెట్టలేదు, ఆయన పెట్టాడు. మంచి మంచి క్రీడలు ఆడారు, అద్భుతంగా.